అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ, బగారా రైస్. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ మనం ఈ బగారా రైస్, గుత్తి వంకాయ కర్రీ వండి పెట్టామంటే చాలా ఇష్టంగా అయితే తింటారు వాళ్ళు. వాళ్ళ సైడ్ నుంచి మనకి 100% మార్కులు అయితే వస్తాయి, ఇది మాత్రం గ్యారంటీ. నాన్ వెజ్ తినని రోజుల్లో కానీ మనం ఇలాంటిది చేసుకున్నామంటే చాలా ఇష్టంగా అయితే తింటాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి వంట చేసే వాళ్ళు కూడా ఇంగ్రీడియంట్స్ అయితే స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు. నేను అన్నీ ఇస్తున్నాను, వంకాయకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ పైన ఆల్ అని అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు అయితే రీచ్ అవుతుంది. వంకాయల్ని ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే మనం నానబెట్టుకోవాలి. చేదుగా నల్లగా కాకుండా వంకాయలకి కాడలు అయితే ఉండనివ్వాలి కొద్దిగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ముందుగా పల్లీలు వేసి వేపుకోవాలి. పల్లీలు వేగిన తర్వాతే మనం తీసుకున్న నువ్వులు కానీ, కొబ్బరి, కొన్ని స్పైసెస్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేసి మంచిగా వేపుకోవాలి. చిన్న మంట పైన పెట్టి మనం వేపడం వల్ల నువ్వులు కూడా వేగి బయటపడకుండా అయితే ఉంటాయి. ఈ ఫ్రై అయిపోయినవి మనం మిక్సీ జార్లో వేసుకొని అదే కడాయిని మళ్ళీ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అది కూడా ఇందులో వేసుకొని మధ్యలో కలుపుతూ ఒక 50% అయితే వేగనివ్వాలి. ఇప్పుడు వేగిన ఉల్లిపాయల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి కలిపి ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇది ఉడికింది కదా, ఈ సమయంలో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఇందులో అయితే వేస్తున్నా నేను. మనం గ్రేవీ కోసం ఫ్రై చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదా, ఇది పౌడర్ లాగా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి అల్లం, ఎల్లిపాయలు, కారం, పసుపు, ఉప్పు, మనం ఉడికించుకున్న టమాటా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. అవసరమైతే మధ్యలో కొన్ని వాటర్ కూడా వేసుకోండి. కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను వంకాయలలో స్టఫ్ చేయట్లేదు, డైరెక్ట్ ఆయిల్లోనే ఫ్రై చేస్తాను, అందుకని కొద్దిగా ఎక్కువ ఆయిల్ తీసుకున్నాను. ఇలా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల తినేటప్పుడు చాలా సాఫ్ట్గా, టేస్టీగా అయితే ఉంటుంది వంకాయలు. మసాలా గ్రేవీ కర్రీకి ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది, కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి. ఇక్కడ ఫ్రై అయిపోయిన వంకాయలు కూడా నేను తీసి పక్కన పెట్టేసి ఇదే ఆయిల్లోకి చిటికెడు జీలకర్ర, మెంతులు కూడా వేస్తున్నాను. ఇది వేగకముందే మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా ముద్ద, ఇందులో వేసి మెల్లగా కలుపుకోవాలి, ఆయిల్ని బయటపడనీయకుండా. ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసి ఆ మసాలా నీళ్ళను కూడా ఇందులోకి వేసుకొని ఒక 5-10 నిమిషాలు ఉడికించామంటే ఈ మసాలా అనేది దగ్గర పడుతుంది. 2-3 నిమిషాలు ఉడికించిన తర్వాత మనకి ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన వెంటనే మనం ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, పుదీనా, మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు, చూపిస్తాం మీకు ఎంత సాఫ్ట్గా అవుతాయో. చూడండి ఎంత మెత్తగా అయినాయి కదా. ఇది కూడా ఇందులో వేసుకొని మనం ఆయిల్ కర్రీ నుండి సపరేట్ అయ్యేంత వరకు చిన్న మంట పైన ఉడికించుకున్నామంటే వంకాయకి ఆ మసాలా ఫ్లేవర్ పట్టి తినేటప్పుడు చాలా రుచిగా అయితే ఉంటుంది. నేను చూపించిన ప్రకారం చేశారంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెన్స్గా అయితే చేసుకోవచ్చు. ఆయిల్ సపరేట్ అయింది కదా, ఈ సమయంలో కొద్దిగా కసూరి మేతిని నలిపి వేసుకోండి. ఇందులో పులుపుని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా చక్కెర కానీ లేదా బెల్లం కానీ యాడ్ చేయొచ్చు. నేను ఇందులో చక్కెర వేస్తున్నాను కొద్దిగా. కలిపి ఒక 2 నిమిషాలు ఉడికించామంటే మనకి గుత్తి వంకాయ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు బగారా రైస్ ప్రాసెస్ చూసేద్దాము. నేను ఇక్కడ కేజీ రైస్ అయితే తీసుకొని కడిగి నానబెట్టేశాను ముందుగానే. బగారా రైస్లో మసాలాలు తక్కువ వేసుకోవాలి, చాలా ఘాటుగా ఉంటే రుచి అయితే ఉండదు. స్టవ్ ఆన్ చేసుకొని రైస్ వండుకోవడానికి ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో 1.5 టేబుల్ స్పూన్ నూనె, 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. బగారా రైస్లో నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెయ్యి తినని వాళ్ళు మాత్రమే స్కిప్ చేయండి, తినేవాళ్ళు ప్రతి ఒక్కరూ నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి, చాలా రుచిగా అయితే ఉంటుంది బగారా రైస్. ముందుగా మసాలాలు వేసి వేపుకోవాలి. మసాలాలు వేగిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసి మరో 2 నిమిషాలు వేగనివ్వాలి. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లిపాయ ముద్ద కూడా వేసి కలిపి పచ్చివాసన పోయేంత వరకు వేగించిన తర్వాత మనం రైస్ని కడిగి నానబెట్టుకునే ముందు కొలుచుకుంటాం కదా, ఆ గిన్నెతో 1కి 1.5 నీళ్ళు అయితే నేను ఇక్కడ వేస్తున్నాను.
ముందుగా మేము నానబెట్టుకోలేదు, అప్పటికప్పుడే చేసుకుంటున్నాం అనేవాళ్ళు 1కి 2 కూడా వేసుకోవచ్చు. కర్రీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. ఎసరు వచ్చిన తర్వాత బియ్యంలో నుండి వాటర్ అన్నీ వంపేసి నీళ్లు లేకుండా చేసిన తర్వాతే మనం ఎసరులోకి ఈ బియ్యంని వేసి కలిపి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మనం మూతబెట్టి ఉడికించుకోవాలి. అప్పుడు మాత్రం అన్నము పొడి పొడిగా అయితే వస్తుంది, మనకి మెత్తగా అవ్వకుండా అయితే ఉంటుంది. వర్కింగ్ ఉమెన్స్కి కూడా ఆఫీస్కి తీసుకెళ్లాలని ఉంటుంది కదా, వాళ్ళు మార్నింగ్ హడావిడిలో బగారా రైస్ వంకాయ అయితే వండుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది. ఈసారి మీకోసం అయితే నేను ప్రెషర్ కుక్కర్లో బగారా రైస్ గుత్తి వంకాయ కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియో అయితే చేసి పోస్ట్ చేస్తాను. మనకి ఇక్కడ బగారా రైస్ రెడీ అయిపోయింది, అలాగే గుత్తి వంకాయ కూడా రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా ఈజీగా చేసుకున్నాం కదా. మీరు ఇక్కడ రైస్ కూడా చూడొచ్చు, చాలా పొడి పొడిగా అయితే ఉంటుంది, మెత్తగా అసలే అవ్వదు. మీరు కూడా ఈసారి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా అయితే తింటారు. 100% మార్కులు మీరు కొట్టేస్తారు. మీరు ఈ రెసిపీని ట్రై చేసినప్పుడు మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి కళ్యాణి తెలంగాణ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.